పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, ఏ రాశి వాళ్ళు ఏ క్షేత్రానికి వెళ్ళాలి అని చెప్పి చేసినటువంటి సిరీస్ చాలా మందిని ఆకట్టుకుంది. ఆ క్షేత్రాలకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయడం అనేది చేశారు సార్. చాలా అద్భుతంగా మాకు వివరించారు సార్. అయితే నక్షత్రాల వారి కూడా తెలుసుకుంటే ఇంకాస్త యాక్యురేట్ గా ఉంటుందనేది నా భావన సార్. ఎందుకంటే రాశిలో 3 నక్షత్రాలు వచ్చేస్తాయి. పర్టికులర్ గా మనం ఒక్కొక్క నక్షత్రం గురించి కనుక ఒకవేళ మనం మాట్లాడుకుంటే చెప్పండి సార్, మరి అశ్విని నక్షత్ర జాతకులు వీరు ఎట్లా, మరి వీళ్ళు ఎటువంటి క్షేత్ర దర్శన డెఫినెట్ గా వీళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. గోచారాన్ని కూడా ఎంతో కొంత రిలేట్ చేస్తూ చెప్పండి సార్. ఎందుకు అని అడుగుతున్నానంటే, మిథున రాశి వారికి భుజం నొప్పి వస్తుంది అని చెప్పి మీరు చెప్పారు, బికాస్ ఆఫ్ గురు ట్రాన్సిట్. దానికి పాప ఎంత మంది మిథున రాశి వాళ్ళు కమెంట్స్ పెట్టారు. నిజం సార్, మాకు అంత యాక్యురేట్ గా మీరు గోచారాన్ని ప్రొడక్ట్ చేస్తున్నారు కాబట్టి అశ్వినికి ఇప్పుడు గోచారం చెప్పండి సార్. చెప్తూ ఎటువంటి క్షేత్రానికి వెళ్ళాలి, అంటే ఇక్కడ నుంచి చూసుకుంటే ఒక 6 months అశ్విని వాళ్ళకి ఎట్లా ఉంటుందని చెప్తూ అప్పుడు క్షేత్రం చెప్పండి. అలాగే తప్పకుండా అండి. అశ్విని నక్షత్రానికి అధిపతి కేతువు, మీకు తెలుసు కదా. అయితే అశ్విని నక్షత్రం వాళ్ళు మీరు నేచర్ కనుక చూస్తే అన్ని ఫాస్ట్గా వాళ్ళు ఉంటుంది. వాళ్ళు ప్రతిదీ ఫాస్ట్. పక్క నుండి ఎవరైనా స్లోగా చేస్తుంటే తీసే నేను చేస్తాను అంటారు. అశ్విని గుర్రం కదా, ఆ తత్వం ఖచ్చితంగా వాళ్ళలో ఉంటుంది. ఓకే. అలాగే అశ్విని నక్షత్రం వాళ్ళు ఏంటంటే తొందరగా ఆధ్యాత్మిక సంబంధించి తొందరగా కనెక్ట్ అయిపోగలుగుతారు. అవునా? బికాజ్ ఆఫ్ చంద్రుడు కేతు నక్షత్రంలో ఉన్నాడు. కేతు ఆధ్యాత్మికత కారకుడు కదా. అందుకని వాళ్ళకి ఆ హెడ్ పార్ట్ అశ్విని అంటే మేషం అనేది హెడ్ పార్ట్. సో అందుకని వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అయితే అది ఎంతవరకు ముందుకు వెళ్తుంది ఏంటంటే మిగతా గ్రహాలను చూసుకొని చెప్పాలి. ఓకే. అయితే ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు ఇప్పుడు జనరల్గా మనం మేషరాశి వారి క్షేత్రానికి వెళ్ళాలంటే దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి చెప్పాం కదా. ఆ దక్షిణామూర్తి ఆలయంలో కూర్చొని లేదా వీళ్ళ ఇంట్లో ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక్కసారి ఆ దక్షిణామూర్తి ఆలయంలో గణపతి పూజ చేసినా వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అశ్విని వాళ్ళకి. ఎందుకు అంటే నక్షత్రాధిపతి కేతువు. ఇప్పుడు చాలా మంది నక్షత్రాధిపతి మాకు కేతువు కదండి, అందుకని నేను వైడూర్యం పెట్టేసుకుంటా అంటాడు. నేను అదేంటంటే నక్షత్రం ఫలానాది కదా అని రత్నం పెట్టుకోవడం కాదు. ఆ రత్నం ఎంతవరకు పనిచేస్తుంది అంటే కేవలం మీకు మెంటల్ పీస్ ఇవ్వడం వరకే పనిచేస్తుంది. కానీ ఆ కేతువు గనక వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఇప్పుడు అశ్విని నక్షత్రంలో పుట్టారు మేషరాశి, కానీ కేతువు వెళ్ళి స్పాయిల్ అయ్యాడు అనుకోండి, అప్పుడు ఆ రత్నం పనికిరాదు. ఇంకా ఇబ్బంది పెడుతుందా? ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. ఇది తెలియక చాలా మంది అశ్విని నక్షత్రం అన్నారు, నేను వైడూర్యం పెట్టుకున్నాను కానీ చాలా ఇబ్బంది వచ్చేసింది అంటారు. ఎందుకంటే ఆ కేతు వెళ్ళే శనితోనో శుక్రుడితోనో లేకపోతే పాపకర్తిలోనో అలా ఉంటాడు, నీచపడే ఉంటాడు. సార్, పాపగ్రహాలకు కూడా పాపకర్తలు ఉంటుందా సార్? ఎందుకు ఉండదు? అనుకుంటున్నా. ఓకే. పాపగ్రహానికి కూడా పాపకర్తలు ఉంటుంది, ఉండదని ఏం లేదు. అంటే 2 పాపగ్రహాల చేత ఇంకాస్త ప్రభావితం అయింది. అది శాండ్విచ్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఎలా అంటే మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. ఇప్పుడు మనం ఎందులోనైనా ఎందులోనైనా వేలు పెట్టాం, కాలింది. ఇప్పుడు ఎనువును పెట్టినా కూడా కాలుతుంది, ఎనువు కూడా వేడెక్కుతుందిగా. సిమిలర్. కాబట్టి కాకపోతే ఏంటంటే శుభగ్రహం సఫర్ అయినంతగా పాపగ్రహం ఎక్కువ సఫర్ అవ్వదు. ఆల్రెడీ స్ట్రాంగ్ కదా, కాకపోతే శుభగ్రహం ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది. పాపగ్రహం ఉన్న ఫలితాలు కూడా పాపకత్తెరలో ఉన్నప్పుడు అది కూడా సేమ్ ఇలాగే కొంచెం ఇబ్బందికరమైన ఫలితాలు ఇస్తాయి. అంటే పాపకత్తెరలో ఉన్న శుభగ్రహం దశ వచ్చింది అంటే మంచి జరగాల్సింది ఇరుక్కుపోయింది అన్నట్టుగా వస్తుంది. ఆ చెడే ఇంకాస్త ఎక్కువగా చెడు జరుగుతూ ఉంటుంది పాపగ్రహం పాపకత్తెరలో ఉన్నప్పుడు. అదే. అయితే ఇక్కడ ఎంత వీళ్ళు గణపతిని ఆరాధిస్తూ అంటే దత్తాత్రేయ క్షేత్రానికి వీళ్ళు అక్కడ గణపతిని ఆరాధించినట్లయితే స్పెసిఫిక్గా వీళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ అనేటువంటిది ఖచ్చితంగా పెరుగుతుంది. ఇంకా అందులో ఎటువంటి సందేహం లేదు. అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గణపతిని గరికతోని ఎర్రటి పుష్పాలతోని ఎక్కువగా పూజించాలి వీరు. పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది మనం ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నాం అంటే చూడండి, మనం ఏదైనా కానీ మనసు గనక స్థిమితంగా ఉంటే అన్నీ బాగుంటాయి, అంతే కదా. మనస్కారకుడు చంద్రుడు ఎప్పుడైతే గణపతి అంటే అశ్విని నక్షత్రంలో ఉన్నాడో వీళ్ళకి మీరు గమనించినట్లయితే అశ్విని నక్షత్ర జాతకులు మెడికల్ రంగాల్లోకి వెళ్ళడానికి కూడా బాగా కలిసి వస్తుంది వాళ్ళకి.
ఎందుకంటే అశ్విని దేవతల సంబంధం కదా, అంటే వాళ్ళ మైండ్లో అది ఈజీగా కనెక్ట్ అవుతుంది. అలాగే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనేటువంటి తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది అశ్విని నక్షత్రం వారికి. ఓకే, అది బ్యూటిఫుల్. కాబట్టి ఇవి ఎక్కువగా పాటించాలి. ఇప్పుడున్న గోచారం రీత్యా ఎటువంటి ఇంపాక్ట్స్ ఉంటాయి సార్ అశ్విని నక్షత్రానికి? అశ్విని నక్షత్రం మేషరాశి వారికి ఏలినాటి శని నడుస్తుందండి 12వ స్థానంలో. సో అందుకని ఏంటంటే కొంచెం ఎక్కువ శ్రమించవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కాళ్ళు లాగడము ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఉంటుంటాయి. ఎందుకంటే ఎంతైనా శని 12లో ఉన్నాడు కదా, శని కాళ్ళకు కారకుడు. అయితే ఇక్కడ మనం పాజిటివ్స్ కానీ నెగిటివ్స్ కానీ ఎట్లా చూడాలి అంటే, ఇప్పుడు మిథున మేషరాశి ఆరు మేష లగ్నం ఉంది. ఇక్కడ వీళ్ళకి శుభగ్రహాలు పాపగ్రహాలు ఉంటాయి ఈ లగ్నానికి. ఈ లగ్నానికి శుభులు ఎవరు? కుజుడు, కేతువు, రవి, చంద్రుడు. ఓకే. పాపులు కనుక తీసుకున్నట్లయితే మీకు శని, బుధ, శుక్ర, రాహువు వీళ్ళు పాపులు అవుతారు. రవి మళ్ళీ శుభుడు అవుతాడు చెప్పాలంటే ఇవి. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు గోచారంలో మేజర్ ప్లానెట్స్ కనుక తీసుకుంటే లాభంలో రాహు ఉన్నాడు. ఈ లగ్నానికి పాప అయినప్పటికీ కూడా లాభంలో ఉన్నాడు, మంచి ఫలితాలు ఇస్తాడు. పంచమంలో కేతు ఉన్నాడు. ఈ లగ్నానికి శుభుడైనప్పటికీ పంచమంలో కేతు ఉన్నది కొంచెం ఆధ్యాత్మిక చింతనిస్తూ, కొంచెం సంతానం విషయంలో, ప్రేమ వ్యవహారాల విషయంలో కొంచెం ఎడబాటిస్తూ ఉంటాడు. ఇక నవంబర్ 25 వరకు. శని ఏలినాడు శని 12లో నడుస్తూ, గురువు శుభగ్రహం 4లో ఉంది. సో శుభగ్రహం 4లో ఉన్నందుకు ప్రాపర్టీ మూలంగా లేదా వాహనాల మూలంగా, ప్రయాణాల మూలంగా ఏదైనా ఒక అంటే వీళ్ళకి అసెట్స్ మూలంగా కావచ్చు, వాహనం మూలంగా కావచ్చు, లీగల్ రిలేటెడ్ మూలంగా కావచ్చు ధనయోగాన్ని ఇస్తాడు ఇప్పుడు ఉండే కండిషన్లో. ఓకే. కాకపోతే ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఒక గ్రహం ఒక ఇబ్బందిని ఇస్తుంది అనేది చెప్తుంది, నువ్వు ఎలా నడుచుకోవాలో చెప్తుంది, నువ్వు ఎలా నిర్ణయాలు తీసుకోవాలో చెప్తుంది. 12వ స్థానంలో ఉండే శని ఏం చేస్తాడంటే, మీరు లాంగ్ టర్మ్గా ఉండే ఇన్వెస్ట్మెంట్స్ చేయండి అని చెప్తున్నాడు అక్కడ మేషం వారికి. సో వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓకే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అయితే ఈ అశ్విని నక్షత్రం పర్టికులర్గా అశ్విని నక్షత్రం అయినందుకు పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి డెసిషన్ మేకింగ్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి గోచారంలో. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. 5th హౌస్ డెసిషన్స్, ఆలోచన విధానము, రాజకీయము, రాజకీయాల్లో ఉండేటువంటి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇవి పర్టికులర్గా గోచారంలో చూపిస్తుంది చెప్పాలంటే. అయితే వీళ్ళు దత్తాత్రేయ క్షేత్రంతో పాటు గణపతి క్షేత్రాలకు కూడా అశ్విని నక్షత్రం వాళ్ళు వెళ్తే చాలా మంచిది. అద్భుతం సార్. అలాగే దత్తుడి యొక్క కృప, అలాగే గణపతి యొక్క కృప ఖచ్చితంగా అశ్విని వాళ్ళ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో భరణి నక్షత్రం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.